గోంగూర ఎండ్రాయిల్ కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్‌ని వేసుకోండి. ధనియాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయ్యాక 4 మీడియం సైజ్ గోంగూర కట్ట ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా గోంగూర మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక శుభ్రంగా వాటర్‌తో వాష్ చేసుకున్న ఎండురాయిల్ని వేసుకుని లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తాలింపును కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి.